విజయ్ రామ్నిక్లాల్ రూపానీ సామాన్య కుటుంబంలో పుట్టిన భారతీయ రాజకీయ నాయకులు మరియు భారత జనతా పార్టీ సీనియర్ సభ్యులు కూడా. ఆయన 2016 నుండి 2021 వరకు గుజరాత్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. ఈ వీడియోలో విజయ్ రూపానీ గారి జీవితం, విద్య, రాజకీయ కెరీర్, వ్యక్తిగత జీవితం, విజయాలు, ఇటీవల దుర్ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన బాల్యం గురించి ఒకసారి చూస్తే విజయ్ రూపానీ 1956 ఆగస్టు 2న మయన్మార్లో యాంగోన్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మయాబెన్ మరియు రామ్నిక్లాల్ రూపానీ జైనా కుటుంబానికి చెందినవారు. 7 సంతానంలో చిన్నవాడైన విజయ్ 1960లో మయన్మార్లో రాజకీయ అస్థిరత కారణంగా తన కుటుంబంతో గుజరాత్లోని రాజ్కోట్కు వలస వచ్చారు. చిన్నప్పటి నుంచి విద్య పట్ల ఆసక్తి ఉన్న నాయకుడు ఆయన. రాజ్కోట్లో స్థిరపడిన తర్వాత విజయ్ రూపానీ ధర్మేంద్ర సిన్హి ఆర్ట్స్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి LLBలో లా పట్టా పొందారు. ఆయన వ్యాపార జీవితం కూడా ముందుకు దాని తర్వాతే సాగింది. రాజకీయాల్లోకి రాకముందు విజయ్ రూపానీ తన తండ్రి స్థాపించిన రసిక్ లాల్ అండ్ సన్స్ అనే వ్యాపార సంస్థలో భాగస్వామిగా పనిచేశారు. ఆయన స్టాక్ బ్రోకర్గా కూడా పనిచేశారు. ఇది ఆయనకు ఆర్థిక రంగంలో అనుభవాన్ని ఇచ్చింది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే విజయ్ రూపానీ రాజకీయ జీవితం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVPతో సంబంధం కలిగి ఉన్న విద్యార్థి ఉద్యమకారుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో చేరి 1971లో జనసంఘ్లో చేరారు. 1975 నుంచి 77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ సమయంలో ఆయన ప్రతిఘటనలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ RMC 1987లో రూపానీ రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1988 నుండి 1996 వరకు RMC స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, 1996 నుండి 1997లో రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 1998లో ఆయన గుజరాత్ బీజేపీ యూనిట్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ సమయంలో కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2006 నుండి 2012 వరకు రూపానీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2006లో గుజరాత్ టూరిజం చైర్మన్గా నియమితులయ్యారు. దాని తర్వాత 2013లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పదవిని నిర్వహించారు. 2014లో ఆనందీబెన్ పటేల్ మంత్రివర్గంలో రవాణా, నీటి సరఫరా, శ్రమ మరియు ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. 2016లో ఫిబ్రవరి నుండి ఆగస్టు వరకు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 ఆగస్టు 7న ఆనందీబెన్ పటేల్ రాజీనామా తర్వాత విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుండి గెలిచి డిసెంబర్ 22, 2017న మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు. విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో కొన్ని ముఖ్యమైనవి శ్రమిక్ అన్నపూర్ణ యోజన, నిర్మాణ కార్మికులకు కనీస ధరలో ఆహారం అందించే పథకం అది. దాని తర్వాత నడబెట్ బోర్డర్ వద్ద సీమా దర్శన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. LED బల్బుల ధరలను తగ్గించి LED టాబ్లెట్లు మరియు ఫ్యాన్ల విక్రయాన్ని ప్రోత్సహించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ పథకం ద్వారా నదులు, ఆనకట్టలను నీటితో నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే విజయ్ రూపానీ అంజలి రూపానీని వివాహం చేసుకున్నారు. అంజలి కూడా బీజేపీ మహిళా విభాగంలో సభ్యురాలు. వీరికి ఒక కుమారుడు ఋషభ్ ఉన్నాడు. అయితే ఒక కుమార్తె రాధిక ఉన్నారు. ఆమెకు పెళ్లైపోయింది. దురదృష్టవశాత్తు వారి చిన్న కుమారుడు పూజిత్ ఒక ప్రమాదంలో మరణించాడు. ఈ దుఃఖకర సంఘటన తర్వాత వారు పూజిత్ రూపానీ మెమోరియల్ ట్రస్ట్ ను స్థాపించి దాని తర్వాత సామాజిక సేవలు అందిస్తున్నారు. అయితే ఆయన రాజీనామా ఒక పెద్ద విషాదం. 2021 సెప్టెంబర్ 11న విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఊహించని విధంగా జరిగినప్పటికీ బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరమని భావించినట్లు సమాచారం. ఆయన తన రాజీనామాను గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు సమర్పించారు. ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ గారు తన అంతిమ శ్వాసను విడిచారు. లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న రూపానీ గారు ఈ ప్రమాదంలో తుది శ్వాస విడిచి తన అభిమానులకి తీరని బాధను మిగిల్చారు. విజయ్ రూపానీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం అక్షరాల 18,820,000 రూపాయలు. ఆయన భార్య ఆదాయం 33,07,000 రూపాయలు.
ఆదాయ పన్నులో రిటర్న్స్ గా పేర్కొన్నారు. విజయ్ రూపానీ గుజరాత్ లో బీజేపీ నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో గుజరాత్ అనేక అభివృద్ధి పథకాలను చేపట్టింది. అంతేకాకుండా ఆయన సామాజిక సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు కూడా. ఆయన రాజకీయ జీవితం, నిరాడంబరత మరియు ప్రజలతో సన్నిహిత సంబంధం ఆయనను గుజరాత్ లో గౌరవనీయ నాయకుడిగా నిలిపింది. విజయ్ రూపానీ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడు. గుజరాత్ రాజకీయాల్లో శుభ్రమైన ఇమేజ్ ను కలిగి ఉన్న నాయకుడిగా పరిగణించబడ్డారు కూడా. ఆయనపై ఎలాంటి పెద్ద పెద్ద విభేదాలు లేవు, నేర ఆరోపణలు కూడా లేవు. ఆయన రాజకీయ ప్రస్థానం, సామాజిక సేవలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా ఒక భాగంగా నిలిచాయి. ఆయన గుజరాత్ రాజకీయాలకు అందిపుచ్చిన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయంగా ఉంటాయి. విజయ్ రూపానీ జీవిత కథ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అయితే ఆయన దుర్మరణం మాత్రం ఎంతో కన్నీళ్లను మిగిల్చేలా ఉన్నాయి ఆయన పార్టీ వర్గాల్లో, కుటుంబ సభ్యుల్లో కూడా.